సో ఇప్పుడు మనం సైతం సంస్థ పెట్టాక సార్ అసలు వాట్ ఈస్ ద నేచర్, ఎవరెవరికైనా సాయం చేయాలంటే ఎలాంటి సాయాలు? ఆర్థిక సాయం ఒకటి. అవునమ్మా, అన్నీ అమ్మా. అట్లే ఎలా అంటే నన్ను అడిగే వాళ్ళని బట్టి, ఇప్పుడు సపోజ్ మొన్న ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక కాస్ట్యూమరు అతను ఇంట్లో పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల భార్య. ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వ అధికారులతోటి పొంగులేటి గారిని వాళ్ళ టీం తోటి మాట్లాడి నిమ్స్లో ఒక బెడ్ ఖాళీ చేయించి, నిమ్స్లో 32 బెడ్లు ఉంటాయమ్మా 31 రాష్ట్రాలకి, అదే ఉంది. సో అక్కడైతేనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లెటర్ తేవచ్చు, ఏదైనా మాట చెప్పించవచ్చు. సో బెడ్ ఖాళీ అయినా మరో సెకండ్లో అక్కడ పేషెంట్ పెట్టేయాలి, ఎందుకంటే ప్రాణాలతో కాబట్టి వాళ్ళ పాలసీ అది. అవును. సో వేరే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ వరకు మనిషిని తీసుకొచ్చి అక్కడ అవన్నీ కూడా చేయడానికి దానికి డబ్బు ఎంత అన్నది కాదు. అసలు మన పవర్ ఏంటి? పొంగిలేటి గారు వాళ్ళ టీంలో మన మనుషులు ఎలా ఉంటారు. మనం అంతకుముందు అయితే లక్ష్మారెడ్డి గారి దగ్గర నుంచి ఏ మినిస్టర్ ఉన్నా కానీ హెల్త్ మినిస్టర్ అంటే నాకు సేవ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నా పేదవాళ్ళకి. అలాగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పే ఒక సంస్థ మనం. ఎస్ అమ్మా. అంటే ఇలాంటి ఒక వ్యవస్థ పెట్టినప్పుడు ఇండస్ట్రీ వరకు లేకపోతే ఫలానా శాఖ వరకు అన్నది ఉండకూడదు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది. ఎక్కువగా నా చుట్టూరు పేదవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి అవుతుంది. ఇప్పుడు కేరళ ఫ్లడ్స్కి ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పనిచేసి వచ్చాం, తిత్లీ తుఫాన్కి వెళ్ళి పనిచేసి వచ్చాం, కర్నూలు ఫ్లడ్స్కి వెళ్ళి పనిచేసి వచ్చాం. బట్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి అట్లా లేదమ్మా, ఎవరికైనా ఇస్తారు. సమాజంలో ఎవరికైనా. దానికి పరిధి ఉండదు కదా సార్? ఉండదు. ఏం తృప్తి ఉంటుంది, ఎలా తృప్తి ఉంటుంది? అంటే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినట్టు మన ఫండ్స్ ఎలా ఉన్నాయి, మన శక్తి ఎక్కడ ఉంది, ఎలా అంతవరకు చేయగలం. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతం మనం చేయలేము, నేను దూరం అయిపోయిన వాళ్ళకి చేయలేం కాబట్టి. బట్ ఏమైనా చేయగలిగితే మళ్ళీ వాళ్ళకి కూడా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం, సమస్య లేదు. బట్ చేసే మనకి దమ్ ఎంత ఉంది అది అంతే. చాలా అంటే దీనికి చాలా శ్రద్ధ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునమ్మా. అండ్ ఒక అంకిత భావం కావాలి. ఎందుకంటే తిరిగి చూసుకుంటే మనకు వచ్చేది ఏముండదు. ఏదో కొంతమంది పొలిటికల్ లైన్లోకి వెళ్ళే వాళ్ళకి అంటే ఇది ఒక మెట్టులాగా పనిచేస్తుంది. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకుని నేను ఎప్పుడు చూడలే. అవును, ఏమాత్రం ఉండదమ్మా. అంటే ఇప్పుడు మన కామెంట్ చేయాలంటే కామెంట్ చేసే వాళ్ళని వాళ్ళకి ఆన్సర్ చెప్తూ కూర్చుంటే టైం వేస్ట్. లేకపోతే ఇంకోళ్ళు ప్రపంచంలో ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, మంచి పని చేస్తుంటే ఎక్కువగా చేస్తారు. సో నేను అసలు పట్టించుకోను, వాళ్ళని అసలు నేను ఏ పేదవాడికి హెల్ప్ చేయాలి వేళ అంతే. రోజు చేస్తున్నారు సార్ అప్పటి నుంచి? అంతే. సుమారు ఎంత సార్, ఎన్ని వేలు అలా అవుతుంది రోజు కానీ చెప్పాలి అంటే? నెలకి ఇంత ఓన్లీ కరోనాలోనే 50,000 కుటుంబాలకు నేను గ్రాసరీస్ ఇచ్చాను. బాబా 50,000 మంది కుటుంబాలకు ఇచ్చాను. ఎంత వాళ్ళు మీ మనసులో మిమ్మల్ని దీవించుకుని ఉంటారు. డెఫినెట్గా చాలా ఇప్పటికి చాలామంది నేను అంటే అదే కాకుండా ఆర్థిక సాయం కూడా. ఇప్పుడు నేను ఏ యూనిట్లో షూటింగ్ చేస్తున్నా 5 నుంచి 10 మంది మధ్యలో ఉంటారు బెనిఫిషియర్స్ ఆ సెట్లో. ఒకళ్ళు వచ్చి నాకు పలానప్పుడు అది చేశారు, నాకు పలానప్పుడు ఇది చేశారు, లేకపోతే నాకు బియ్యం ఇచ్చారు, లేకపోతే ఏదో ఒకటి. మినిమం 10 మంది ఉంటారు, 5 నుంచి 10 మంది ఉంటారు. ఎంత గొప్ప జీవితం సార్. ఈ మధ్యలో మరి మీ కుటుంబం మీ ఖర్చులకి, మీ ఇంకా జీవనోపాధికి ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్లో? ఒకవైపు ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వలేదు, డబ్బులు ఎగ్గొట్టారు, అందరినీ వెళ్ళి అడగలేకపోయారు. అడగలేదు అసలు? ఎవరైనా అడిగారా? అడుగుతాం. చూసినట్టే అక్కడుండే టెలిఫోన్ కింద పాడేసే వాళ్ళు ఉంటారు, కళ్ళజొల్లి చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అంటే మమ్మల్ని చూసినప్పుడు ఆ ఇరిటేషన్ నుంచి అరే సార్ కోపం మీద ఉన్నారని వెళ్ళిపోతాం అంతే. అయ్యే బాబోయ్, మీరు చెప్తుంటే ఎన్ని చూసాం తల్లి, ఎన్ని చూసాం. అంటే వచ్చేవాడు కూడా కంగారు పడతారుగా, అరే వీళ్ళందరూ ఎవరు సార్? ఛానల్ యజమానులా? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అంటే అలా కాదు, నేను అడిగేది ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అంతే 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 యజమానులు అదే ఎవరైతే ఆ సీట్లో ఉంటారో ఇవ్వమని చెప్పేశారా? ఇంకా లేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రాసేసాం కదా అంతే. అలా రాసే ముందు ఈ సీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓహో. రాసిన తర్వాత ఇక వాడు ఇవ్వడు, ఎట్లా చచ్చిపోతాం, ఎలా మనకు ప్రెషర్ అవుతుంది, మనం ఈ లోపల మనం ఎక్కడో అక్కడ వేషాలు వేసి సంపాదించిందో లేకపోతే ఉండదో ఏదో తెచ్చి దొంగతనంగా కొంత అప్పులు గట్టిగా అడిగి కూడా ఒకటి ఉంటాడుగా పాప, వాడికి ఏదో కష్టం ఉంటుందిగా, వాడికి ఇచ్చి అడగని వాడికి కొంచెం ఆగి ఈ కనీసం ఇదైనా వస్తుందేమో అని అలా మనకి ఇవ్వాల్సిన డబ్బులు బాగా
ఎక్కువ చేసి ఇచ్చే డబ్బును బాగా తక్కువ చేసి ఆ బ్యాలెన్స్ ఎక్కువైన తర్వాత కట్ చేస్తాం. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు యాక్టింగ్లో కూడా రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టడం ఉంటాయి. మ్యాక్సిమం ఉండవు, 1-2 ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే రాను వచ్చిన తర్వాత ఇక నాకు ఒక మేనేజర్ గారు ఓ పెద్ద ఆయన ఉంటారు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. కొంచెం అది ఇబ్బంది లేదు, అదే భక్తి. మీరు చేస్తున్న ఈ మనం సైతము మీ సహా ఈ తోటి సినిమా పరిశ్రమ మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అగ్ర హీరోలు కానీ అగ్ర దర్శకులు కానీ వాళ్ళు ఏమంటారు సార్ మిమ్మల్ని? చాలా చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తారమ్మా. ఇప్పుడు వివి వినాయక్ గారు, కొరటాల శివ గారు, ఇలాంటి డైరెక్టర్సు, అనిల్ రావిపూడి, వక్కంత వంశీ, ఇలా రామ్ జోగేశ్ శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు పిలిచి నాకు నా అకౌంట్లో డబ్బులు వేసి, ఇక నీ అకౌంట్లో డబ్బులు వేసాను, నువ్వు ఇది పంచు, ఇలా చెయ్యి, ఇలా కష్టం చెయ్యి, నీకు చేరితే బాగా చేరుతుంది పేదవాడికి అని అలా. చిరంజీవి గారు కూడా ఇంటికి పిలిచి ఒకసారి 2 లక్షల రూపాయలు ఇచ్చారు నాకు. ఎంత? 2 lakhs ఇచ్చారు, ఇంటికి పిలిచి ఇచ్చారు. ఎప్పుడు చాలా కాలం, ఒక 7 years అవుతుంది. అట్లా వాళ్ళంతా అలా చేసిన వాళ్ళే, బన్నీవాస్ గారు కానీ అలాంటి వాళ్ళంతా అలా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు, చాలామంది అలా. అంటే ఇప్పుడు సడన్గా చెప్పలేకపోవచ్చు, బట్ అదే అర్థమైంది. అంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందని సపోర్ట్ ఉంటుంది. రాను ఏంటంటే వాళ్ళకి కూడా ఒత్తిళ్ళు ఉంటాయిగా, వాళ్ళ తాలూకు మనుషులకు వాళ్ళు చేయటం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు మేకప్ వేసేవాళ్ళు, నీ అసిస్టెంట్లో, నీ కార్ డ్రైవరు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, నీకు అసిస్టెంట్స్, వాళ్ళని సేవ్ చేయడానికి ఒక స్టార్ ఎవరైనా చూసుకుంటారు. నాకు అలా కాదుగా, నాకు వచ్చిన వాళ్ళంతా నా ఫ్యామిలీ అని, పేదవాళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పే మనిషిని కదా. అవును. సో వాళ్ళు అందులోనే ఉండిపోతారు, నాకు ఆ పరిధులు లేవు. చాలా అసలు స్ట్రగుల్స్తో కూడిన సక్సెస్ఫుల్ జీవితం ఇది. అవునమ్మా. అంటే ఎందుకంటే సక్సెస్ఫుల్ బికాజ్ ఇంతమంది జీవితాలు మీరు తాకారు కాబట్టి, తాకుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి. సో మీ నటన జీవితం ఎలా కొనసాగింది సార్? మీరు వెతుక్కోకుండా రోల్స్ వస్తున్నాయా మీకు? వెతుక్కోకుండానే ఉంటాం. ఎప్పుడైనా అడిగితే రాదమ్మా. మీరు ఏది అడిగి రాలేదు? ఏదైనా సరే, ఏ అవకాశమైనా సినిమా ఇండస్ట్రీలో అడిగితే రాదు. కానీ ఇంతమంది నటులలో అందులో మీరు వేసే క్యారెక్టర్స్ లో ఆ స్లాట్ లో చాలా మంది ఉంటారు. కాదంబరి కిరణ్ గారు వాళ్ళ మనసులో తట్టాలి వెంటనే స్ఫురించాలంటే మీరు ఎలా తట్టిన వాడికే కదా నేను వెళ్ళి పనిచేసేది. దాంతో సాటిస్ఫై అయిపోవడమే అంతే. ఇప్పుడు నేను ఒక మంచి వేషం చేస్తాను అనుకోమా, అది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసే రైటరు, ఆ రైటర్ చుట్టూరా ఉండే టీము, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరి టీము, ఒక మేనేజర్స్ వాళ్ళందరి టీము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారుగా. అవును. వాళ్ళందరూ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటారు. నేను రెగ్యులర్గా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాగా, నా సమకాలీకులు చాలామంది ఇళ్లలో ఉండిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. బట్ నేను అలా కాదు, ఈ రోజుకి నేను పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు నాకు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి, 6 సినిమాలు ఉన్నాయి చేస్తాను. 6 సినిమాలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఒక 15-20 days బిజీ. మీరు 10 days అయితే ఈజీగా ఉంటుంది. 10 days 10 days ఈజీ. మీరు అత్యంత స్ట్రగుల్ పడిన సమయం, ఈ 98 లక్షల కథ నాకు ఇంకా అసలు బుర్రకెక్కట్లేదు, బాగా నాకు కూడా కోపంగా ఉంది, నాకే అన్ని విసిరేయాలి ఉంది మీరు, అంటే మీకు అంతమంది ఎగొట్టారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి, రెండోది మనం ఇంత కోల్పోయాము, మనని ఇంతమంది మోసం చేస్తారనే ఫీలింగ్ ఎవరు తట్టుకోలేరు. అవును. ఆ కసి, నేను అదే ఆ కసిలోంచి నన్ను మోసం చేసిన వాడిని ఇంకా ప్రేమగా పలకరిస్తాను నేను ఇప్పుడు. నన్ను ఎవడైతే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇంకా బతికే ఉన్నాగా. మీరు ఓకే వాళ్ళు వచ్చి ఉంటారు. నేను అదే చెప్పాను ఇందాక, రాసినప్పుడు కొంతమంది ఒరే ఫ్రెండ్సే, కొంతమంది ఇంకోటి వాళ్ళైనా, లేకపోతే అవకాశాలలో నన్ను అవమానాలు చేసినా ఏం చేసినా కానీ. ఇప్పుడు నేను మధ్యలో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఫిల్మ్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. అది నేను ప్రమోషన్ అనుకున్నా. నేలమించి వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్ టెలివిజన్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఫిల్మ్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చాం కాబట్టి పడితే ఫస్ట్ ఫ్లోర్లో కదా పడతాం, ఏం పర్లేదులే అని చేశా. కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే భూమి ఆకర్షణ శక్తికి పాతాళానికి పోతామని తెలియదు మనకి, పడిపోవడం జరిగింది. అప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గర నన్ను గుర్తుపడతారు, లేకపోతే నాకు గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాన్న బ్యాష్మరా, అరే ఊరే అనలేం అవతల. అలాంటప్పుడు ఏంటి ఈ ఫెండర్లో చూసి ఫోటోలు దిగటం డైరెక్షన్ అంటే, ఆ ట్రాలీ చుట్టూరు ఎలా ఉండదు, అదే డైరెక్షన్ అంటే అని ఎక్సెక్కాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధపడాలి, తప్పదు, అంచేత వెళ్ళలేము. అందుకనే ఈ ఒరే అనే పదానికి ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా అనప్పుడు నా దగ్గర పనిచేసిన పిల్లలు
26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈరోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదు అన్యాయం? వెల్, నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులు చేశానో హెల్పే చేశానో వాళ్ళందరినీ ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలాగల్ని అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి అదే ప్రభాస్ గారి డార్లింగ్. ఎందుకంటే ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి